రైట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్తే మేడం. సో తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని బీజేపీ కూడా చేస్తున్నటువంటి సమ్మె చేస్తున్నటువంటి కార్మికులకు మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంపీ కావచ్చు, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదు అంటే ఒక పార్టీకి రాష్ట్రంలో ఒక్కొక్క పాలసీనా అని అడుగుతున్నారు బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ మేము ఏం చేస్తున్నది, వేరే రాష్ట్రంలో మేము ఏం చేసింది అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ ఆల్రెడీ గత సర్కారు జీవో తీసింది, అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది, అది అమలు చేయమని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. కొత్త ఏం కాదు, ఆల్రెడీ అడ్మిటెడ్ ఫ్యాక్ట్, బిల్ పాస్ అయింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ సర్కార్ అని కానీ గత సర్కార్ అని కానీ. గత సర్కార్ ఫెయిల్ అయింది, అది ఇప్పుడు స్టిల్ ఉంది కదా, లైవ్ లో ఉంది కదా ఆ జీవో. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ సర్కార్ది కదా. గత సర్కార్ చేసింది కాబట్టి వాళ్ళు చేయలేదు, మాకేం సంబంధం చెప్పమనండి. మీరు వచ్చి 2.5 సంవత్సరాలుగా ఈ యొక్క ఆర్టీసీ మేలు కోసం, ఆర్టీసీ ఇంప్రూవ్మెంట్ కోసం, ఆర్టీసీ యొక్క లాభాలు తీసుకురావడం కోసం, ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కోసం, ఆర్టీసీలో కొత్త డిపోల ఇనిషియేషన్ కోసం ఏం చేసినారు చెప్పండి? ఏం చేయలేదే. చేసి ఉంటే మీరే చెప్పినట్టు, మీరే ఒక అపోజిషన్ లీడర్ గారు బాగా మాట్లాడినారు, బాగా క్వశ్చన్ చేశారు రోజు గారు. ఐ అప్రిషియేట్ యువర్ వాయిస్. వాళ్ళు చేసి ఉంటే ఇంత 39,000 మంది సుమారుగా కార్మికులు రోడ్డు మీద ఎందుకు వస్తారు? ఎంత ఆవేదన ఉంటే, ఎంత వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే వాళ్ళు అంత బాధతో బయటకు వస్తారు. అసలు ఎంప్లాయీస్ కి మాట్లాడే హక్కు, రోడ్డు మీద వచ్చే హక్కు, నోటీస్ ఇచ్చే హక్కు లాక్కున్న తర్వాత ఇంకేం ప్రజాస్వామ్యం ఉన్నట్టు దేశంలో ఎక్కడ ఉండదు. ఇంత రాక్షసంగా యొక్క వర్గాన్ని మొత్తంగా కూడా అంచివేసే ప్రయత్నం చేయడం, మాట్లాడి ఇంతకాలం ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్ మేలో పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినారు, ఎస్ విదిన్ 2 months మేము మొత్తం కూడా మీ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తాం అని చెప్పినారు మేలో, లాస్ట్ ఇయర్ 25. ఏం చేస్తారు ఇప్పుడు? సుమారు 11 నెలలు కావస్తుంది, ఏం చేయలేదు. 30 నెలలుగా సర్కారు ముట్టుకోలేదు. దాని తర్వాత గత 11 మాసాలుగా ప్రామిస్ చేసి అది నిలబడలేదు మాట మీద. మీరు ఏ ఇష్యూ నైదర్ జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు, నా ఆర్టీసీని లాభాల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు, నా కొత్త డిపో చేసిన కొన్ని ఇచ్చి రిక్రూట్మెంట్ ఆపేస్తే అరే ఈ దేశంలో అంత పెద్ద కార్మిక వ్యవస్థను వాళ్ళ ఒక్క పేస్గా చూడండి మీరు. రోజా గారు ఘోరంగా, చాలా ఘోరంగా ఉంటుంది. పిల్లలకు సపోర్ట్ చేయరు, ఇంట్లో పెళ్లి చేయాలా కానీ చేయాలన్నా కానీ 2 years నుంచి వర్కౌట్ చేసుకోవాలి వాళ్ళందరూ కూడా. ఇంత ఘోరమైనటువంటి బతుకులు బతికి వాళ్ళు ఆర్టీసీని బతికిస్తా ఉంటే, ఆర్టీసీని డెవలప్ చేసే యాక్సెస్ మీరు తీసుకోకుంటే ఎవరికైనా బాధ చేస్తే వాళ్ళకి ఆశ ఉంటుంది. ఇది కార్పొరేషన్, కార్మికులు మేము ఆర్టీసీ లాభాల బాట పడితే మాకు కూడా బోనస్ వస్తుంది, మాకు కూడా శాలరీ పెరుగుతాయి, మా కుటుంబాల్లో ఆనందం వెలువరుస్తుంది అనే ఆలోచన వాళ్ళు ఆశిస్తారు. వాళ్ళు మీరు ఏం బట్టి ఇప్పుడు కేసీఆర్ గారు పవర్లకు ఉన్నప్పుడు కాంగ్రెస్ మాట్లాడే మాటలు ఇప్పుడు గుర్తు చేసుకొని ప్లే చేయండి. ఆ రాజ్యంలో అన్ని వెరీ మచ్ అవైలబుల్ ఉంటాయి అవన్నీ కూడా. సేమ్ ఈ మినిస్టర్లే, ఈ సీఎంఏ, ఈ ఎమ్మెల్యేలే కేసీఆర్ గారి సర్కార్కు వ్యతిరేకంగా కార్మికులకు పాజిటివ్ గా మాట్లాడిన సందర్భాలను ఇప్పుడు ప్లే చేయండి, గుర్తుకొచ్చేవాళ్ళు. అవన్నీ కూడా మర్చిపోతారు. ఆ యొక్క విషయాన్ని ఎంత లైట్ తీసుకుంటూ వీళ్ళ దమ్ము ఎంత, వీళ్ళ శక్తి ఎంత, యూనియన్ లేవు, వాయిస్ ఉండదు, వాళ్ళేం కొట్లాడతారు మాతో అనుకుంటే అది ప్రమాణం అవుతుంది. మరో జంజీలాగా అవుతుంది. ఆర్టీసీ కార్మికుల ద్వారా ఉద్యమం వస్తుంది మీ మీద. అవి రానియకుండా పాప ఆ శంకర్ గౌడ్ చనిపోయాడు, ఆయన గురించి దగ్గర వైపు పలకరించిన కుటుంబాన్ని పాపన పోలేదు. వాటి వాయిస్ ఒక స్టేట్మెంట్ ఖండిస్తారు. ఇదా అండి? అర్థం కాదు. ఇంత పెద్ద 39,000 కార్మికుల యొక్క డిపార్ట్మెంట్ రాష్ట్రంలో ఏదైనా ఉంటుందా? సర్కార్ అండర్టేకింగ్ ఉన్నటువంటి కార్పొరేషన్ ప్రైవేట్లో ఉంటాయా ఇంత పెద్ద వ్యవస్థ?
అధికారంలో ఏ కాబట్టి ప్రభుత్వం ఉన్నా అది ఇది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నికల ముందు అసలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. ఇంకేముంది మేము వచ్చిన తర్వాత అసలు మీ సమస్యలన్నీ హుష్కాక్ అని చెప్తారు. అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ సమస్యలు అలాగే ఉంటాయి. అంగన్వాడీవి అలాగే ఉంటాయి. తర్వాత రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, ఆర్టీసీ కార్మికులు అందరి సమస్యలు అలాగే ఉంటాయి. అంటే వాళ్ళని కేవలం అన్ని ఇప్పుడు పార్టీలు కూడా రోజా గారు ఓటు ప్రతి ఒక్క బ్యాంకుగానే విషయంలో చూస్తున్నాయా?